హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 10 టిప్స్ అండ్ ట్రిక్స్లో ఒక కొత్త విషయాన్ని గురించి నేర్చుకుందాం. అదేంటంటే మనం విండోస్ లాగిన్ అవ్వగానే అంటే విండోస్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా ఫోల్డర్ కానీ ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటిది చూద్దాం. చూడండి, నేను లాగిన్ చేస్తున్నాను. ఈ విధంగా లాగిన్ చేయగానే వెంటనే ఇక్కడ మనకు ఒక యాప్, ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక క్యాలిక్యులేటర్ యాప్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేది ఎలా అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. అలాగే క్యాలిక్యులేటరే కాకుండా నోట్ ప్యాడ్ కానీ ఎక్సెల్ కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫోల్డర్ కానీ డ్రైవ్ కానీ ఏదైనా అప్లికేషన్ని విండోస్తో పాటు ఆటోమేటిక్గా ఎలా స్టార్ట్ చేయాలనేటువంటిది ఈరోజు చూద్దాం. విండోస్ 10లో ముందుగా మనం అప్లికేషన్స్ అన్నీ కూడా ఉండేటువంటి యాప్ ఫోల్డర్ని మనం ఓపెన్ చేయాలి. దానికోసం మనము ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే విండోస్ బటన్ మరియు ఆర్ ఒకేసారి ప్రెస్ చేయాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రన్ కమాండ్ వస్తుంది. విండోస్ మరియు ఆర్ కీస్ మన కీబోర్డ్ పైన ఇవి రెండు ప్రెస్ చేయగానే రన్ కమాండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ యాప్ ఫోల్డర్ని ఓపెన్ చేయడం కోసం ఒక కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే చూడండి, షెల్ కోలన్ తర్వాత యాప్స్ ఫోల్డర్. చూడండి, నేను మరి చూపిస్తున్నాను. షెల్ కోలన్ తర్వాత యాప్స్ ఫోల్డర్. ఈ కమాండ్ ఇవ్వగానే మనకేమవుతుందంటే మన సిస్టంలో ఉన్నటువంటి యాప్స్ అన్నీ కూడా ఉండేటువంటి ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఈ కమాండ్ ఇచ్చి ఎంటర్ లేదా ఓకే ప్రెస్ చేయగానే అప్లికేషన్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది. దీంట్లో అన్నీ కూడా అప్లికేషన్స్, మన సిస్టంలో ఇన్స్టాల్ అయినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ అప్లికేషన్స్లో మనం ఏ అప్లికేషన్స్ అయితే విండోస్ స్టార్ట్ అవ్వగానే అంటే మనం లాగిన్ అవ్వగానే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ని మనం డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎందులోకి డ్రాగ్ చేయాలంటే స్టార్టప్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లోకి డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఒక కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, షెల్ తర్వాత కోలన్ ఆ తర్వాత స్టార్టప్. చూడండి, షెల్ తర్వాత కోలన్ తర్వాత స్టార్టప్. ఈ కమాండ్ని మనం సేమ్ ఇంతకుముందు ఎలా అయితే ఇచ్చామో అలాగే విండోస్ ఆర్ ప్రెస్ చేయగానే రన్ కమాండ్ వచ్చింది కదా, రన్ విండో వచ్చింది కదా, దాంట్లో మనం షెల్ కోలన్ స్టార్టప్ అని ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా స్టార్టప్ అనేటువంటి ఒక ఫోల్డర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ అనే ఫోల్డర్ ఉంది, స్టార్టప్ అనే ఫోల్డర్ ఉంది. మనం ఇప్పుడు ఇందులోంచి అప్లికేషన్స్ అనే ఫోల్డర్లోంచి ఏ అప్లికేషన్స్ అయితే డ్రాగ్ చేస్తామో అవి విండోస్ స్టార్ట్ కాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక యాప్ని ఇందులోంచి డ్రాగ్ చేస్తాను. ఏదైనా ఒక యాప్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ తీసుకుంటాను. చూడండి, క్యాలిక్యులేటర్ దీన్ని నేను ఇక్కడ ఇందులోకి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసే సమయంలో గమనించండి, క్రియేట్ లింక్ ఇన్ స్టార్టప్ అని ఉంది. చూడండి, అందులో డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ షార్ట్ కట్ ఇందులో వచ్చేసింది. ఈ షార్ట్ కట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం విండోస్ని స్టార్ట్ చేస్తామో అంటే మన సిస్టమ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్యాలిక్యులేటర్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అది కూడా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. చూడండి, ముందుగా నేను లాగౌట్ చేస్తాను. లాగౌట్ చేస్తే అప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలుస్తుంది. చూడండి, సైన్ అవుట్ చేస్తాను. సైన్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే మనకి ఎలా వస్తుంది అనేటువంటి మీకు తెలిసిపోతుంది. ఇప్పుడే చూడండి, సైన్ అవుట్ చేశాను. సైన్ అవుట్ చేసి మళ్ళీ మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా మనం ఏ అప్లికేషన్ అయితే ఇచ్చామో ఆ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. చూడండి, చూడండి, ఈ విధంగా విండోస్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది. ఇలా ఏదైనా ఒక యాప్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్ని ఏదైనా సరే మనము ఈ విధంగా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి మనం మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన యాప్ని వెతుక్కొని ఓపెన్ చేయడం కాకుండా మనం రెగ్యులర్గా చేసే వర్క్ ఒకే రకంగా ఉందనుకోండి, పవర్ పాయింట్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదా ఎక్సెల్ ఓపెన్ చేయడం, లేకుంటే ఇంకేదైనా ఫోల్డర్ని మనం ఓపెన్ చేయాలనుకున్నా దాన్ని మనం కూడా అందులో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాప్స్ మాత్రమే కాకుండా ఫోల్డర్ షార్ట్ కట్స్ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనం మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. దీనికోసం మనం ఏం చేస్తున్నాం, విండోస్ ఆర్లో షెల్ తర్వాత స్టార్టప్ అని ఇచ్చేసి ఇందులోకి ఏదైనా ఒక షార్ట్ కట్ మనం డ్రాగ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
దీనికి ఒక ఫైల్కి షార్ట్ కట్ ఇస్తాను. నేను షార్ట్ కట్ క్రియేట్ చేసి ఈ షార్ట్ కట్ని ఇందులో ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మళ్ళీ మనం చెక్ చేద్దాం. చూడండి, క్లోజ్ చేసేసి సైన్ అవుట్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుంది అనేటువంటి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ విండోస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇందాక ఏ యాప్స్ అయితే ఇచ్చామో అవి ఓపెన్ అవుతాయి. చూడండి, మనం క్యాలిక్యులేటర్ ఇచ్చాం, తర్వాత ఒక టెక్స్ట్ ఫైల్ షార్ట్ కట్ కూడా అందులో యాడ్ చేసాం. దాన్ని షార్ట్ కట్ క్రియేట్ చేసి దాన్ని మనం అందులో యాడ్ చేసాం కాబట్టి స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ కావాలి. చూడండి, ఓపెన్ అయిపోయింది. క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది, అదేవిధంగా ఈ టెక్స్ట్ ఫైల్ కూడా ఓపెన్ అయింది. అంటే ఈ విధంగా పర్టికులర్గా మనం రెగ్యులర్గా చేసేటువంటి ఏవైనా ఏ ఫైల్ అయినా కానీ, ఏ ఫోల్డర్ అయినా కానీ, లేకుంటే ఏ యాప్ అయినా కానీ మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూడండి, అదే ఫోల్డర్ యాడ్ చేయాలంటే ఫోల్డర్కి మనం ఏం చేస్తాం, జస్ట్ రైట్ క్లిక్ చేసి క్రియేట్ షార్ట్ కట్ అని ఈ షార్ట్ కట్ని అందులోకి డ్రాగ్ చేయాలి. విండోస్ ఆర్ కొట్టేసి విండోస్ ఆర్ ఇవ్వగానే రన్ విండోస్ ఇందులో మనం కమాండ్ ఇచ్చేసి ఈ షార్ట్ కట్ని అందులోకి డ్రాగ్ చేసామనుకోండి, నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఏ ఫోల్డర్ కానీ, డ్రైవ్ కానీ, లేకుంటే ఫైల్ కానీ, యాప్ కానీ ఏదైనా సరే విండోస్తో పాటు ఆటోమేటిక్గా మనకు స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మనకు ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యాప్స్ మనకు విండోస్లో మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వద్దు అనుకుంటే సేమ్ ఇందాకట్లాగానే మనం స్టార్ట్అప్ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులోంచి వీటిని డైరెక్ట్గా డిలీట్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ డిలీట్ చేయగానే ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ టైం అవి ఓపెన్ కావు. అయితే మనం ఇక్కడ యాడ్ చేసేటువంటి షార్ట్ కట్సే కాబట్టి వాటిని డిలీట్ చేసిన ఒరిజినల్ ఫైల్ అలాగే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా డ్రాగ్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ని మాత్రమే డ్రాగ్ చేయాలి. షార్ట్ కట్స్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి క్రియేట్ షార్ట్ కట్ అని మనం షార్ట్ కట్ని క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా ఏ ఫైల్ పైన అయినా కానీ, ఏ ఫోల్డర్ పైన అయినా కానీ చేసిన తర్వాత ఆ షార్ట్ కట్ని మనం ఇందులోకి తీసుకున్నాం. వద్దనుకుంటే ఇందులోంచి మనం డిలీట్ చేస్తే నెక్స్ట్ టైం ఇవి రావు. ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఏముంటుందనంటే, ఈ ఫోల్డర్ ఓపెన్ చేయకుండా కూడా మనకి టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ అనేది క్లిక్ చేస్తే ఇందులో కూడా స్టార్ట్అప్ ఆప్షన్ ఉంటుంది. చూడండి, రైట్ క్లిక్ చేసాం టాస్క్ బార్ పైన, టాస్క్ మేనేజర్ అని క్లిక్ చేసినాక స్టార్ట్అప్, ఇందులో మనకు ఇందాక ఇచ్చినటువంటి ఫోల్డర్ కానీ, యాప్ కానీ ఇందులో వస్తాయి. చూడండి, ఇక్కడ డెస్క్ అని వచ్చింది, నేను ఇందాక ఇచ్చినటువంటి దాన్ని. ఇక్కడ మనం డిజేబుల్ కూడా చేయొచ్చు, డిలీట్ చేయకుండా కంప్లీట్గా డిజేబుల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. డిజేబుల్ చేస్తే ఇంకా అది నెక్స్ట్ టైం ఓపెన్ కాదు. కంప్లీట్గా డిలీట్ చేయాలంటే ఆ ఫోల్డర్లో, స్టార్ట్అప్ ఫోల్డర్లోంచి మనం దాన్ని డిలీట్ చేయాలి. ఈ విధంగా మనం స్టార్ట్అప్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించి లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా యాప్ కానీ, ఫోల్డర్ కానీ, ఫైల్ కానీ ఓపెన్ అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు. అయితే ఒకటేంటంటే, మనం ఏదైనా ఒక యాప్ని స్టార్టప్లో యాడ్ చేసే ముందు ఆ యాప్ తీసుకునేటువంటి మెమొరీ ఎంత ఉందనేటువంటిది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే నోట్ ప్యాడ్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, ఈ విధంగా చిన్న చిన్న ఫైల్స్ కానీ అట్లాంటివి మనం యాడ్ చేసినప్పుడు అవి విండోస్ లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా చాలా వేగంగా అవి ఓపెన్ అయిపోతాయి. అదే మనం ఏదైనా పెద్ద యాప్ తీసుకున్నట్లయితే అప్పుడు మనకు దాని మెమరీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఫోటోషాప్ లాంటి యాప్ ఏదైనా మనం తీసుకున్నా, లేకుంటే లేదా చాలా సైజు ఉన్నటువంటి ఫైల్ ఏదైనా దానిలో యాడ్ చేసినా అప్పుడు దాని మెమరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాతనే లోడ్ అవుతుంది, అయినప్పటికీ కూడా కొంత సమయానికి అది లోడ్ అయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి. అంతేకాకుండా మనం యాప్స్ ఫోల్డర్ నుంచి యాడ్ చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్అప్ ఫోల్డర్లో అవి వాటి షార్ట్ కట్సే ఉంటాయి. అయితే మనం బయట నుంచి యాడ్ చేసినప్పుడు ఫైల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఫైల్స్ని యాడ్ చేయకుండా వాటి షార్ట్ కట్ క్రియేట్ చేసి యాడ్ చేయాలి. తర్వాత యాడ్ చేసినటువంటి షార్ట్ కట్ని డిలీట్ చేసేటప్పుడు కూడా మరొకసారి చూసుకోవాలి, అది ఫైలా షార్ట్ కట్ ఏది ఉందనేటువంటిది. ఎందుకంటే ఒకసారి మనం డిలీట్ చేస్తే ఫైల్ వెళ్ళిపోతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కొద్దిగా అడ్వాన్స్ యూజర్స్ కోసం తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మీరు వాడేటప్పుడు అది ఏం చేస్తున్నారనేటువంటిది మీకు అర్థమైతేనే దీన్ని ఫాలో కావాలి, లేకుంటే దీన్ని మీరు ట్రై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.